మద్యం కేసుల్లో పట్టబడిన అక్రమ మద్యాన్ని ఈ దినము మా సెబ్బు స్టేషన్ పలమనేరు పరిధిలో, తర్వాత సెబ్బు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ పలమనేరు పరిధిలో పట్టుబడిన కేసులలోని మద్యంను ధ్వంసం చేయమైనది. దాని వివరాలు: మా పలమనేరు స్టేషన్లో వచ్చేసి 66 కేసుల్లో 190 లీటర్లు ధ్వంసం చేసినాము. దాని విలువ దాదాపు 1,33,000. అలాగే మన పోలీస్ స్టేషన్ పరిధిలో ధ్వంసం చేయబడిన కేసులు వచ్చేసి 82 కేసులలో లీటర్లు వచ్చేసి 2,570 లీటర్లు. దాని వర్త్ వచ్చేసి 17,98,800 రూపాయలు దాదాపు. వచ్చేసినాడు ఆయన ఆఫీస్లో, అక్కడ ఉన్నాడు. ఎక్సైజ్ వాళ్ళు కూడా తెచ్చుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూడా వచ్చి మాట్లాడుతూ వస్తానని చెప్పచ్చు కదా. రమ్మని ఎవరో ఉంటే చెప్పే అది. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే మా అనంతపురం డిప్యూటీ కమిషనర్ సెబ్బు గారి ఆదేశాల మేరకు
అక్రమ మద్యం కేసుల్లో పట్టబడిన అక్రమ మద్యాన్ని ఈ దినము మా సెబ్బు స్టేషన్ పలమనేరు పరిధిలో, తర్వాత సెబ్బు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ పలమనేరు పరిధిలో పట్టుబడిన కేసులలోని మద్యంను ధ్వంసం చేయమైనది. దాని వివరాలు: మా పలమనేరు స్టేషన్లో వచ్చేసి 66 కేసుల్లో 190 లీటర్లు ధ్వంసం చేసినాము. దాని విలువ దాదాపు 1,33,000. అలాగే మన పోలీస్ స్టేషన్ పరిధిలో ధ్వంసం చేయబడిన కేసులు వచ్చేసి 82 కేసులలో లీటర్లు వచ్చేసి 2,570 లీటర్లు. దాని వర్త్ వచ్చేసి 17,98,800 రూపాయలు దాదాపు. కాబట్టి అలాగే ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మన ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మా డీసీ గారు కూడా కర్నూలు అనంతపురం డీసీ గారు ఆదేశాలు ఇచ్చారు ధ్వంసం చేయమని. ఈ కార్యక్రమం ఇది ఒక 4-5 రోజులు కొనసాగుతుంది. అలాగే నేను దీనికి ఇంత పత్రికాముఖంగా నేను తెలియజేయగా, ఈ అక్రమ మద్యంలో కానీ, తర్వాత నాటుసారా కానీ ఇతర రాష్ట్రం తరలిస్తే మద్యం మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మారిన దృష్ట్యా ఇంకా మా మీద ఎక్కువగా పని ఒత్తిడి పెరిగింది కాబట్టి మేము దాని నుంచి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన ఏదైనా కానీ, ఈ అక్రమ మద్యం కానీ, ఈ కర్ణాటక మద్యం కానీ, ఈ నాటుసారా కానీ మీకు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు తెలియవలసిందిగా ఇందు మూలంగా మేము చెప్పాలి. థ్యాంక్ యూ.